రెండు సార్లు కాదు, 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. మూడవసారి ఆయన ప్రధానమంత్రి కాకూడదని అందరూ అనుకుంటే నేను పట్టుబట్టి ఆంధ్రాలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, మన జనసేన పక్క నుండి 175 సీట్లకి 25 పార్లమెంట్ సీట్లకి 93% స్ట్రైకింగ్ రేట్తో, జనసేన 100% స్ట్రైకింగ్ రేట్తో మనం విజయం సాధించాం. संघर्षशील प्रधानमंत्री जी की ही मैं छवि दिखती है. मैं वो पंक्तियां सुनना चाहता हूँ. वसुधा का नेता कौन हुआ, भूखंड विजेता कौन हुआ, जिसने ना कभी आराम किया, विघ्नों में रहकर नाम किया. वसुधा का नेता कौन हुआ, भूखंड विजेता कौन हुआ, जिसने ना कभी आराम किया, विघ्नों में रहकर नाम किया. అంటే ఈ కష్టాల్లో ఎదిగిన వ్యక్తి విశ్రాంతి తీసుకోవాలా, ఏవైనా తిట్టండి, అలా ఎదిగిన వ్యక్తి. तो ऐसे ही कभी आराम न करने वाले और विघ्नों में भी नाम करने वाले हमारे नेता आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी के साथ खड़े होने के लिए पुणे की जनता से आह्वान करने आया हूं. अपने वोट देने के अधिकार की शक्ति को पहचानो, घरों से निकलो, वोट करो और सही सरकार को चुनो, वो महायुक्ति सरकार को चुनो. మన ఓటు విలువ మీరు తెలుసుకోండి. కష్టపడ్డ వ్యక్తి ఈ రోజున భారతదేశం, మన కెనడాలో చూస్తున్నాం, కెనడాలో భారతీయుల మీద ఎలా దాడి జరుగుతుంది. ఇది సనాతన ధర్మాన్ని పాటించే నేల. ఇలాంటి ధర్మాన్ని పాటించే నేలకి ధర్మాన్ని పాటించే ఒక ప్రధానమంత్రి గారు ఉన్నారు. అలాంటి ప్రధానమంత్రి గారి మీద చాలా ఇబ్బందులు, కష్టాలు అన్నిటినీ తట్టుకొని చివరికి ఒక అగ్రదేశం ఆయన ముఖ్యమంత్రిగా వస్తానంటే, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి వీసా కూడా ఇవ్వడం. కానీ అన్ని తట్టుకొని, అవమానాలను తట్టుకొని, అన్ని తట్టుకొని నిలబడి ఈ రోజుకి ఆయన తిట్లు తింటా మూడవసారి ప్రధానమంత్రిగా అయి 10వ స్థాయి నుంచి వచ్చిన 10వ స్థానం, ఆర్థికంగా 10వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని 5వ స్థానం నుంచి తీసుకొచ్చి 5వ స్థానానికి తీసుకొచ్చి ఈ రోజున 3వ స్థానంలో పెట్టబోతా ఉన్నాను. ఇది జరగాలి అంటే మీరందరూ, మనందరం సహకరించాలి. నేను కూడా, మనకి అసెంబ్లీ జరుగుతూ ఉంది. అసెంబ్లీకి ఎందుకు వచ్చానంటే మీ అందరూ మన మహాయుతి సర్కార్కి ఓటేయాలి. మన ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ మీరు అఖండ మెజారిటీతో గెలిపించాలి. ఒక్క ఓటు కూడా బయటకు వెళ్ళకూడదు. మొత్తం మన మహాయుతి కూటమికి దక్కాలి. ఒక్కసారి ఈ 10 సంవత్సరాలు మనం 2014 నుంచి ఇప్పటిదాకా ఒకసారి వెనక్కి చూసుకుంటే భారతదేశం ఎలా అభివృద్ధి అయిందో మనకు తెలుస్తుంది. जब आप पीछे मुड़कर इन 10 सालों में भारत की बदली तस्वीर को देखेंगे तो आर्टिकल 370 के बाद का कश्मीर, राम मंदिर से शोभायमान अयोध्या, विश्व पटल पर चमकता हमारा तिरंगा, भारत के हर कोने को जोड़ के हाईवे, हर गांव में पहुंची सड़क. 10 సంవత్సరాల క్రితం ఎక్కడుంది మనకి? ఇదే కశ్మీర్కి వెళ్తే మనం పరాయి వాళ్ళ చూసేవాళ్ళు. మేము భారతదేశంలో మేము అంతర్భాగం కాదు అనేవాడు. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చాక, అమిత్ షా గారు గృహమంత్రిగా ఉన్న సమయంలో ఆర్టికల్ 370ని రద్దు చేసి తిరిగి మన కాశ్మీర్ని మనం కలుపుకున్నాం. కేరళ నుంచి శంకరాచార్య 4 శంకర పీఠాలని దేశం మొత్తం స్థాపిస్తుంది కశ్మీర్లో. కశ్మీర్ ఈ రోజు కాదు, ఇది ఎప్పటిదో సనాతన ధర్మానికి పీఠం కశ్మీర్. అలాంటి కశ్మీర్ని తిరిగి భారతదేశంలో విలీనం చేసిన ఘనత నరేంద్ర మోదీ గారి దగ్గర. ऐसे न जाने कितने कार्य किए गए हैं और किए जा रहे हैं, जो महाराष्ट्र को 2028 तक
$1 ट्रिलियन की अर्थव्यवस्था बनाएंगे और महाराष्ट्र भारत को $5 ट्रिलियन के साथ विश्व की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनने में महत्वपूर्ण योगदान देगा। అంటే ఒక్క మనం 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ అవ్వాలంటే ఈ రోజున మీరు మహారాష్ట్రకు వచ్చారు ఉద్యోగాలు ఉపాధి కోసం। ఇది 1 లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థ వస్తే మీ అందరికీ ఉన్న ఉపాధి కంటే మంచి ఉపాధి రాని వారికి ఇంకా ఉపాధి। దీంట్లో భారతదేశం ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలి అంటే మహారాష్ట్ర బలంగా ఉండాలి। అందుకని మీ అందరి సహకారం అవసరం। महायुति सरकार ने पुणे में विकास कार्यों में कोई कमी नहीं छोड़ी है और आगे भी कार्य हो रहा है। पुणे मेट्रो का काम भी पूरा हो चुका है। कस्बा पेट असेंबली में पुणे की जनता से मैं कहना चाहता हूं कि हमें महाराष्ट्र को विकास पथ में देखना है तो हमें एक स्थिर सरकार महाराष्ट्र మనం వికాస పదంలో నడిపించాలి అంటే చాలా బలమైన ప్రభుత్వం ఉండాలి। हमें महाराष्ट्र को विकास पथ पे देखना है तो हमें एक स्थिर सरकार जो कि महाराष्ट्र को और पूरे देश को एक साथ लेके चल सके, ऐसी सरकार के साथ खड़े होना है। और जहां स्थिरता है वहां शक्ति है। ఈ రోజున మహారాష్ట్రాన్ని వికాస పదంలో నడిపించాలి అంటే మనం బలమైన ప్రభుత్వం ఉండాలి, స్థిరమైన ప్రభుత్వం ఉండాలి। మహారాష్ట్రని మనం నిలబెట్టాలి అంటే స్థిరమైన ప్రభుత్వం ఉండాలి। ఎక్కడ స్థిరత్వం ఉంటుందో అక్కడ శక్తి ఉంటుంది। మీరే చెప్పండి, నేను 15 సంవత్సరాలు ఓటమి తీసుకున్నాం, దెబ్బలు తిన్నాం, నిలబడి ఉన్నాం, స్థిరత్వంగా ఉన్నాం, మీ ముందు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాం। అదే స్థిరత్వం ఈ రోజున మన తెలుగు భాష కాదు, తెలుగు రాష్ట్రాలు కావు, మహారాష్ట్రలోని పుణేలో తెచ్చిపెట్టినాయి। స్థిరత్వం యొక్క బలం, జహా స్థిరతా హై వహా శక్తి హై। ఎక్కడైతే స్థిరత్వం ఉంటుందో అక్కడ చాలా బలమైన శక్తి ఉంటుంది। దానికి జనసేనే నేనే మీకు నిదర్శనం। అలా కాకుండా మనం విడిపోతూ ఉంటాం, తెలుగు కన్నడిగా तमिल इलाका मैं मराठी मैं तेलुगु मैं कन्नड़ ऐसा वाली भावना से ऊपर आकर साथ में चलना है। మనం మరాఠీ వాళ్ళం, తెలుగు, కన్నడిగా, తమిళ్, गुजराती ఇవన్నీ దాటి మనం ముందుకెళ్ళాలి। इस महाराष्ट्र की धरती में वीरों का खून है जो ना झुकेगा ना छूटेगा, ना जाति के नाम पे ना आरक्षण के नाम पे। మహారాష్ట్ర భూమి ఎంత బలమైందంటే ఇక్కడ స్వరాజ్యం కోసం రక్తం చిందించిన నేల, ఇక్కడ తల వంచదు, ముక్కలవదు। అది మీరు జాతిగా విడగొట్టాలన్నా, కులపరంగా విడగొట్టాలన్నా, ఏ రకంగా విడగొట్టాలన్నా కుదరదు। అది ఛత్రపతి మహారాజ్ शिवाजी महाराज का वारसत्व। मैं पुणे की जनता से भी यही कहूंगी, आप निर्णय लेंगे